ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా పేరున్న ముంబై ఇండియన్స్‌కు ఈసారి ఐపీఎల్ ముంగిట ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ ముంబై ఇండియన్స్ పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ గాయంతో ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గాయం నుండి పూర్తిగా కోలుకోనట్లయితే టోర్నీ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ గనుక టోర్నీ మొత్తానికి దూరమైతే ముంబై ఇండియన్స్ జట్టుకి అది కోలుకోలేని ఎదురుదెబ్బ అవుతుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయంతో పాటు స్పోర్ట్స్ హెర్నియాతో కూడా బాధపడుతున్నాడు. ఇందుకు గాను త్వరలో జర్మనీలో సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్జరీ తర్వాత సూర్యకుమార్ 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోనుండడంతో ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో హార్దిక్ కూడా ఐపీఎల్ సీజన్ ఆరంభం నాటికి కోలుకుంటాడా లేదా అనేది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని కలవరపెడుతోంది. ఇక ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌కు రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పిన ముంబై ఇండియన్స్ తాజాగా మరో 2 జట్లకు కెప్టెన్లను మార్చింది. దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్‌తో పాటు యూఏఈలో జరగాల్సి ఉన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లకు కొత్త కెప్టెన్లను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి దుబాయ్‌లో ఐఎల్ టీ20 మొదలు కానుంది. ఈ లీగ్‌లో ముంబై ఎమిరేట్స్‌కు గత సీజన్‌లో పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు పోలార్డ్ ఎస్ఏ20లో కెప్టెన్‌గా ఉండడంతో అతడి స్థానంలో మరో విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు.